నిన్న ఎన్నికల నిన్న మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా వచ్చే ఎన్నికల ఒకవేళ మా ప్రభుత్వంగా వస్తే ఇంకో 1000 రూపాయలు పెంచుతాం, కానీ అది కూడా 270 పెంచుతాం చెప్పాం. మా దగ్గర రెండు మాటలు లేవే. మీలాగా వచ్చి నీకు 15 ఇస్తాను అప్పుడు 2 సంవత్సరాలు దాటలేదే. మేమేం దాటేసామా? అది కాదు అధ్యక్ష, ఈ ధర్మం కాదు ఈ మాటలు. పవర్ సెక్టర్ సార్ సరే చూద్దాం ఇవ్వాలనే మా కోరిక. రెవెన్యూ మంత్రి గారు ఇవ్వాలని మా కోరిక, ఇవ్వాలని మా డిమాండ్. దానికి ఏదైతే గ్యాప్ ఫండింగ్ ఇంకా గ్యాప్ ఉందో బడ్జెట్ లో ఆ 4000 కోట్లు కలిపి ఇవ్వమనే కోరుతున్నాం. ఉంది దాని లోటు బడ్జెట్ అలా ఎక్కడ నుంచి సేకరిస్తారో ఆలోచించేమని అడుగుతున్నాం. మేము అడిగింది అదే, అంతకంటే ఏం అడగలేదే. మేము ఇవ్వాలనే కోరుతున్నాం, ఇవ్వనే డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చి ప్రజలు వచ్చి వాళ్ళు కాసు కూర్చున్నారు, ఇది చెయ్యనే కోరుతున్నాం. మేము తప్పు చెప్పలేదే మీకు. ఈ పవర్ సెక్టర్ వచ్చి విధ్వంసం చేస్తారన్నారు అధ్యక్ష. పవర్ సెక్టర్ 2014-19లో అధ్యక్ష ఈ పవర్ సెక్టర్ కి 56,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష. 56,000 కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అదే అధ్యక్ష పేశారు. మరి 19-24లో మేమంతా పవర్ సెక్టర్కి అప్పు ఇచ్చాం అధ్యక్ష. చూడమని అంకెల్లో చూడమని అధ్యక్ష 36,000 కోట్లు మాత్రమే. 36,000 కోట్లు మాత్రమే. ఏదైతే ఇప్పుడున్న 1,22,000 కోట్లు ఉందో అది పాతది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో 1914లో ఇంకో 50,000 కోట్లు. దాని తర్వాత మేము చేసిన అప్పు తెచ్చి 36,000 కోట్లు కలిపితే 1,22,000. ఆ 1,22,000 మేము పెట్టింది కాదే, కాగితాలు ఉన్నాయి. ఇవి వాస్తవాలు ఇవ్వటే చూడండి అధ్యక్ష, చూడండి. మీ దగ్గర పంపిస్తాను చూడమని అధ్యక్ష. నమ్మకం చెప్పాము. అంతేకాదు నిన్న కూడా మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఏది మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు. చెప్పిన తర్వాత స్టోవ్ ఛార్జీలు వేశారు. తగ్గింది సంగతి దేవుడు. అదే చెప్తాను అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష 1 మినిట్. ఇప్పుడు ఏదో అపోజిషన్ లీడర్ కదా అని టైం ఇస్తే అన్ని అవాస్తవాలు మాట్లాడితే మేము దాన్ని వినడానికి లేదు అధ్యక్ష. 1 మినిట్ అధ్యక్ష. ట్రూ ఆఫ్ ఛార్జీలు ఆ పాపం కర్మ కర్త క్రియ మీరే. అది మీరే కూర్చోండి. ఏదైతే దానికి రాసి ఇచ్చారో అది కంటిన్యూ అవుతుంది. మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం, మొన్న స్టేట్మెంట్ కూడా విన్నారో లేదు. కరెంటు ఛార్జీలు పెంచము అని ఫస్ట్ టైం అధ్యక్ష మేము కూర్చోండి. సార్ ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు సార్. ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు. 10 minutes లో క్లోజ్ చేయండి. ఎందుకంటే 10 minutes కాదు, 1 నిమిషాలు కొంచెం చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు. ఎందుకంటే ఎల్ఓపి మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ విధానాన్ని మేము మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వంతో ఇచ్చిన బడ్జెట్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి 2 నిమిషాలకి ఇంటరప్షన్ చేయడం ధర్మం కాదు. మంత్రి గారు చెప్పండి, ఫైనాన్స్ మినిస్టర్ లైన్ ఒప్పుకుంటాను. ఎన్నిసార్లు చెప్పిన పక్క ఆయన చెప్పారు కదా అధ్యక్ష. ప్రోబ్ ఛార్జీలు గత ఏదైతే అప్పుడు వచ్చిన డిస్కౌంట్స్ కూడా పడిన వల్ల, డిస్కౌంట్ ఓవర్ పర్చేసింగ్ వల్ల, లేకపోతే ఇంకోటి వల్ల, దీని వల్ల ప్రోబ్ ఛార్జ్ 15,000 కోట్లని సెక్రటరీ కమిషన్ వచ్చి చెప్పింది. ఓకే, దాంట్లో ఏం లేదు. ఆ 15,000 కోట్లు వచ్చినప్పుడు మీరు పెన్షన్ వాళ్ళు ఆ 15,000 కోట్లు ప్రభుత్వం దాన్ని సబ్సిడీ చేస్తే కదా మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా. మా డిమాండ్ ఏంటి? ఆ 15,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వండి. ప్రజల ఎందుకు భారం అయ్యాలా? అంతకుముందు ప్రభుత్వంలో మేము 48,000 కోట్లు ఈ డిస్కమ్లకి ఇలాంటి సబ్సిడీలు ఇవ్వలేదా? ఇది వాస్తవం కదా. గత 5 సంవత్సరాలు మీకే చెప్తాను అధ్యక్ష. గత 48,000 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. 48,000 కోట్లు ఇచ్చినప్పుడు ఈ 15,000 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇచ్చి ప్రజల మీద భారం అయ్యారా?
ఎందుకు చేయాలా? ఎస్ చూపుతా చెప్పింది. అది ప్రభుత్వం ఇవ్వాలని మా తాలూకా డిమాండ్. ప్రభుత్వం ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని మా డిమాండ్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిమాండ్. మీ గౌరవం పెంచుకోవాలని మా డిమాండ్. ఎందుకు చేయాలి పని? చేయాలి కదా, అది చేయకపోతే ఎలాగా? మా 10 minutes అని చెప్పాను కదా, 10 minutes అయిన తర్వాత మాట్లాడదాం. ఉండండి, మీరు మాట్లాడకండి. మీరు ఇలా ఇంటరప్షన్ అయితే ఎక్కడ? మీరే కూర్చోండి, కూర్చోండి. నేను చెప్పాను కదా అమ్మా, నేను 10 నిమిషాలని చెప్పాను. 10 నిమిషాల తర్వాత నేను కూర్చోమని చెప్తాను. మీరు ఎందుకు లేస్తారు? అధ్యక్ష నేను కూర్చుంటాను. అవాస్తవం నేను మాట్లాడిన దాంట్లో ఏ వాక్యం అవాస్తవం చెప్పనండి అధ్యక్ష. ఒక్క విషయం అవాస్తవం మాట్లాడారు ఈయన, ఖచ్చితమైన మాట ఇది ఇది అని చెప్పనండి. నేను రీకన్సిడర్ అయ్యి ఇప్పుడు చెప్పండి, రిప్లైలో నేను రీకన్సిడర్ చేసుకుంటాను. ఎందుకు అధ్యక్ష? ఇది తప్పు కదా అధ్యక్ష. మాటలు ఇలాంటి ఖచ్చితమైన మాటలు తప్పు కదా అధ్యక్ష. అదే మాట్లాడుకుంటున్నప్పుడు అందరం గౌరవ సభ్యులు ఇక్కడ నేను ఒప్పుకోను అధ్యక్ష. ఆయన నిలిచి ఒప్పుకోను, తీసి ఒప్పుకోలేదు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు, కూర్చోండి. అది ఏదైనా ఉంటే కనుక, అసత్యాలు ఉంటే కనుక రిప్లైలో మాట్లాడతారు కదా సార్. బ్రో, ఏదైనా మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మీకు 1 minute. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం ప్లీజ్. బ్రో, ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లై ఇవ్వండి. మీరు కరెక్ట్ చేయండి. సరే, అదే చెప్పండి. మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి. కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. రాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. ప్రసంగం మీద మీరు ఇచ్చిన చెప్పింది ఏం మాట్లాడతాం? ఇంటరప్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే ఈ రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇంటరప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం. కూర్చోండి ప్లీజ్.